గుడ్ మార్నింగ్ అన్నగారు. మీరు స్టడీ ఎంతవరకు చదివారు? చదివిన తర్వాత మీరు చేసిన మొట్టమొదటి పని ఏమి చేశారు? ఇక చదువు అంటే నాది ఎట్లా అయిపోయిందంటే ఎంఏ తెలుగు వేసిన డిస్కంటిన్యూ, లా వేసిన డిస్కంటిన్యూ, ఎంఎస్సి కెమిస్ట్రీ వేసిన డిస్కంటిన్యూ, సైన్స్ నుండి ఆర్ట్స్కి పోయిన, ఆర్ట్స్ నుండి సైన్స్కి వచ్చిన, ఆఖరికి ఎంసెట్ రాస్తే మెడికల్ సీట్ వస్తే డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఆ మెడికల్ సీట్ వదిలేసుకున్నా. ఇట్లా ఇక భయంకరమైన చదువు విషయంలో భయంకరమైన ఆవేదన కలిగింది నాకు. ఎందుకంటే మన కుటుంబాలు పెద్ద ఉన్నతమైన కోటాను కోట్లు దోసుక తిని కోటీశ్వర్లమైన కుటుంబాలు కాదు, సామాన్య మధ్యతరగతి కుటుంబాలు. అయితే నా డిగ్రీ అయిపోగానే నేను మీడియాకు సంబంధించి జర్నలిజం ఎగ్జామ్ రాస్తే అప్పుడు నాకు సాక్షిలో జాబ్ వచ్చింది. సాక్షి కంటే ముందు కూడా కొన్ని ఆర్టికల్స్ రాసేవాడిని. 2005, 2006 ఆ టైంలో ప్రజాతంత్ర అని ఒక లోకల్ పేపర్ ఉండే, ఈవినింగ్ పేపర్, దానికి ఆర్టికల్స్ రాసేవాడిని. ఇక నాదంతా ఒక పోరాటమే, మొదటి నుండి కూడా నాదంతా ఒక పోరాటమే ఉన్నది.